సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు కారు రాజేశం ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని, ఇంగె నరసయ్య మృతి చెందగా వారి కుటుంబాన్ని, జక్కుల పెద్ద బీరయ్య మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు నరమెట గ్రామంలో సీనియర్ పాత్రికేయులు కూతురు రాజరెడ్డి తల్లి మృతి చెందగా ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే నరమెట గ్రామంలో పలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం నంగునూరు గ్రామంలో మాజీ వార్డు సభ్యులు పోలబోయిన రాములు, పేర్మని మల్లయ్య, సీనియర్ నాయకులు కోల సతీష్ గౌడ్ తండ్రి సాయిలు, వార్డు సభ్యులు ఆర్ఎస్ స్వప్న, శ్రీనివాస్ తల్లి విజయ, వానరాశి చంద్రమౌళి అన్న సోని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు ఎడ్ల సోమిరెడ్డి, రాగుల సారయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు ఇంగె నరేష్, బాలపోచయ్య, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కోల శ్రీధర్ గౌడ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.